ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. గార మండలం తహసీల్దార్ కార్యాలయంలో మండల ప్రజల నుంచి వినతుల స్వీకరణ కార్యక్రమం ప్రజా దర్బార్ నిర్వహించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య పాలన కారణంగా గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయన్నారు. గ్రామాల్లో త్రాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా నోచుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల్లోనే 15వ ఆర్థిక సంఘం నిధులను గ్రామ పంచాయతీలకు విడుదల చేసి అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒకే రోజులో వేలాదిగా గ్రామ సభలు నిర్వహించి పల్లెల్లోని సమస్యలను గుర్తించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ వారి సమస్యలు ఏ సమస్య ఉన్నా, భూ సమస్య కాదు, ఎనీ సమస్య, ప్రతి ఒక్క సమస్య కూడా ఇక్కడ మీకు ఆన్లైన్ రికార్డ్ అవుతుంది. దానికి పరిష్కారం అయితే అయ్యింది, అవ్వకపోతే ఎందుకు అవ్వలేదనే జవాబుదారీతనం కూడా ఈ దర్బార్ ఉంటది. దానికి కన్సర్న్డ్ తహసీల్దార్ గారు, ఎండిఓ గారు ఇద్దరు కూడా మీకు సమాధానం చెప్తారు. కనుక ఇక్కడికి వచ్చిన వారే కాకుండా మీ పంచాయతీల్లో ఇంకెవరైనా ఉండి వారికి సమస్యలు ఉంటే ఇప్పుడే ఫోన్ చేసి మీరందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి. మీరందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎవరున్నా అన్ని పంచాయతీల నుండి కూడా ఎవరు సమస్యలు ఉన్నా ఇక్కడికి వచ్చి నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే గ్రామానికి సంబంధించిన సమస్యలైనా, ఇండివిజువల్ గా సమస్యలైనా, భూ సమస్యలైనా, ఎటువంటి సమస్యలున్నా ఇక్కడ రికార్డ్ చేయొచ్చు. ఈవెన్ తెలుగుదేశం కేంద్ర పార్టీ కార్యాలయంలో కూడా ముఖ్యమంత్రి వర్యులు ఒక రోజు, అలాగే ప్రతిరోజు మంత్రులు కూర్చోవడం జరుగుతుంది. పైన కూడా రీట్రేసల్స్, మళ్ళీ దానికి సమాధానం కూడా ఇవ్వబడుతుంది. మీ సమస్యల పరిష్కారం చేయడానికి లక్ష్మణరావు గారికి మీరు అక్కడ రిజిస్టర్ చేసుకొని రండి. అందరూ రిజిస్టర్ చేసుకొని రావాలి. అందరూ రిజిస్టర్ చేసుకొని వస్తే దానికి ఆన్లైన్ మీకు అది కౌంట్ అవుతుంది. మీ తాలూకా ఇది అర్జీ ముందు ఆ ఫారం ఫిల్ చేసుకుని వచ్చేయండి. ప్రతి ఒక్కరూ